దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫుట్బాల్ ప్రపంచ కప్ తుది పోరులో స్పెయిన్ అదరగొట్టింది. న్యూజెర్సీ స్టేడియం వేదిక జరిగిన ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను ఓడించి స్పెయిన్ విశ్వ విజేతగా నిలిచింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో ఎక్స్ట్రా టైంలో సబ్స్టిట్యూషన్ ఆటగాడు ఫెరాన్ టోరెస్ చేసిన ఏకైక అద్భుత గోల్తో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించింది. 2010లో సౌత్ ఆఫ్రికాలో తొలిసారి కప్ గెలిచిన తర్వాత స్పెయిన్కు ఇది రెండో ప్రపంచ కప్ కావడం విశేషం. నిర్ణీత 90 నిమిషాల ఆట ముగిసేసరికి ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోవడంతో మ్యాచ్ ఎక్స్ట్రా టైంకు దారితీసింది. అయితే మ్యాచ్ 106వ నిమిషంలో నికో విలియమ్స్ హెడర్ ద్వారా అందించిన పాస్ను అందుకున్న ఫెరాన్ టోరెస్ బంతిని గోల్ పోస్ట్లోకి పంపాడు. ఈ ఒక్క గోల్తో స్పెయిన్ శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. ఆ తర్వాత స్పెయిన్ మరో గోల్ చేసినప్పటికీ ఫౌల్ కారణంగా అంపైర్ దాన్ని తిరస్కరించారు. ఈ మ్యాచ్లో స్పెయిన్ జట్టు మెరుగైన ప్రదర్శన కనబరిచింది. అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినేజ్ స్పెయిన్ దాళ్లను పదే అడ్డుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక స్పెయిన్ డిఫెండర్లు అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీని పూర్తిగా కట్టడి చేశారు. దీనికి తోడు నిర్ణీత సమయం ముగిసేలోపు అర్జెంటీనా మిడ్ ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ రెండో ఎల్లో కార్డ్ లభించడంతో మైదానం వీడాడు. దీంతో ఎక్స్ట్రా టైంలో అర్జెంటీనా 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. ఈ ఓటమితో గత ప్రపంచ కప్ విజేత అయిన అర్జెంటీనా టైటిల్ను నిలబెట్టుకోవడంలో విఫలంగా లూయిస్ డీలా ఫియంటే నేతృత్వంలోని స్పెయిన్ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఛాంపియన్గా నిలిచింది. ఛాంపియన్గా నిలిచిన స్పెయిన్ జట్టు 481 కోట్లు సొంతం చేసుకుంది. రన్నరప్ గా నిలిచిన అర్జెంటీనా జట్టు 317 కోట్లు అందుకుంది. 3-4 స్థానాల్లో నిలిచిన ఇంగ్లాండ్ 279 కోట్లు, ఫ్రాన్స్ 259 కోట్లు దక్కించుకున్నాయి. ఇక ఈ ప్రపంచ కప్ లో అత్యధిక గోల్స్ కొట్టిన ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాపేకి గోల్డెన్ బ్యూట్ దక్కింది. టోర్నీ ఆద్యంతం అద్భుత ఫామ్ కొనసాగించిన అతడు మొత్తం 10 గోల్స్ చేశాడు. అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ 8 గోల్స్తో రెండో స్థానంలో నిలిచాడు. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.